కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. చేద్దాం. సరే, బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి తీయండి. ఎందుకు ఉపధ్యాయ గ్రంథం ఎక్కడుంది? ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతాను ఈ పూట వాక్య భాగం నిమిత్తం. ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయం ఒకే ఒక అధ్యాయం ఉంది, చదువుతున్నాను. అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకుని వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు. రైట్, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఉపధ్యాయ గ్రంథం అంతా కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకే ఒక్క వర్గాన్ని గురించి మాట్లాడుతుంది. ఎదోము నాశనాన్ని గురించి మాట్లాడుతుంది. ఎందుకు ఎదోమీలు అంటే ఎవరు? ఏశావు సంతానం వాళ్ళు. అర్థమవుతుందా? సో 21 వచనాలలో దేవుడు ఎదోముని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు, దానికి కారణం ఏంటి, ఆ నాశనం ఎలా రాబోతుంది అనేది దేవుడు చెప్తున్నాడు. ఓకేనా? సరే, వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ పూట ఒక అంశాన్ని చెప్తాను. అంశానికి తగినట్లుగా ఒక చిన్న ఇలిస్ట్రేషన్, ఒక ఉపమానంతో మీ వాక్యాన్ని ప్రారంభిస్తా. పరలోకంలో ప్రవేశించాలి అనంటే మనం అధిగమించాల్సిన ఒక 4 విషయాలు చెప్తాను. టైం ఉంటే 3 చెప్తాను, లేకపోతే 2 విషయాలు ఈ వారం చెప్తాను, ఆ తర్వాత వచ్చే వారం 2 విషయాలు. క్రైస్తవ జీవితం మనం ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అనంటే ఆయన ఉన్న స్థలంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళటం కోసం. ఎందుకు ఆయన ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన అక్కడికి ఎందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటున్నాడంటే, ఒకప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రభువు మనతో నివసించటానికి ఆయన ఏర్పాటు చేసుకుంటే మనిషి అవిధేయత దేవుడి నుండి మానవుణ్ణి దూరం చేసింది. అందుకని ఆ యొక్క పాపం ఆయనని మనము ఆయనతో నివాసం ఉండేటట్లుగా చేయలేకపోయింది. అందుకని దేవుడు మనిషి యొక్క ఆత్మను గురించి మాట్లాడేటప్పుడు ప్రసంగి అంటాడు, మన్ను అయినది తిరిగి మంటికెళ్తే ఆత్మ దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి అని అన్నాడు. ఒక మనిషి దేవుని వద్దకు వెళ్ళాలి అంటే అది నా ఇంటికి వచ్చినంతో మీ పుట్టింటికి వెళ్ళినంత ఈజీ కాదు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి దేవుని చేత రక్షించబడటమే చాలా టాస్క్ పెద్ద. సరే, మనం దేవుని చేత రక్షించబడ్డాము అని అనుకుంటే మనకు ఒక శత్రువు ఉంటాడు, సాతానుగాడు. వాడి పని ఏంటి? రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసిని కూడా పడేయటమే వాడి పని. ఎందుకండి వాడికి అంత సరదా అంటే, వాడు ఆశించిన స్థానం పరలోకంలో వాడికి దొరకలేదు కాబట్టి దేవుడు వాడిని అక్కడి నుంచి ఒక తన్నుదంతే మనం ఉన్నటువంటి స్థలంలో పడ్డాడు. అందుకని సాతానుగాడు ఏం చేయటం మొదలుపెట్టాడంటే, ఎవరైతే దేవుని రక్తము చేత కడగబడి కొనబడి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వాళ్ళని ఎలాగైనా కానీ దేవుడి నుంచి దూరం చేయటమే వాడి పని. సాతాను పని ఏంటంటే, దేవుని సన్నిధికి మనం వెళ్ళకుండా పడదోయబడాలి. వాడు ఎక్కడైతే రేపొద్దున ప్రకటన గ్రంథంలో అగ్నిలో పడవేయబడతా ఉన్నాడో ఎలాగైనా కానీ వాడు కూడా మనల్ని తీసుకొని వెళ్ళి పడేయాలని. ఈ క్రమంలో ఒకవైపు ఏమో దేవుడు నా బిడ్డలు అని ప్రాకులాడుతూ ఉంటే, మరొక వైపు ఏమో సాతానుడు వాడున్న స్థలంలోకి తీసుకుని వెళ్ళాలని డబ్బు ఆశ కలిగిన వాళ్ళకి డబ్బు చూపిస్తాడు, అమ్మాయిలు పిచ్చి ఉన్న వాళ్ళకి అమ్మాయిలు పిచ్చి చూపిస్తూ ఉంటుంటాడు. ఇంకేమైనా వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాలు ఉచితంగా అందేటట్లుగా చేస్తుంటాడు. తాగుడు మర్చిపోయాను అని అనుకున్నాడు అనుకోండి, కానీ ఈలోపే ఫ్రీ ఆఫర్లు వస్తూ ఉంటుంటాయి. అరే ఒక్కరోజు రారా, తర్వాత వచ్చే వారం నుంచి ఉండొచ్చు, కలవ కలిసాం మనం స్నేహితులంగా, ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత మరలా నీ తీర్మానాన్ని నువ్వు చేసుకో. ఇలా సాతానుగాడు మనం వదిలిపెట్టిన దాన్ని, విడిచిపెట్టిన దాన్ని, ఏదైతే అసహించుకున్నామో వాటన్నిటిని మరలా ప్రేరేపిస్తానే ఉంటుంటాడు. అర్థమవుతుందా? ఇది ఆత్మానుసారులుగా మనకి చాలా పోరాటాలు అంటాను నేను. దేవుని వాక్యం ఏమని ఉంటుంది అనంటే, ఉపధ్యాయ భక్తుడు ఏమంటున్నాడంటే, సియోనుకు మనం తిరిగి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళం మన ముగింపు ఏమై ఉండాలి అనంటే, ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచేటట్లుగా మనం భక్తి చేయాలి. దీనికి మనం ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు మనం కుటుంబాలలో చూడాల్సి ఉంది. సరే,
ఒకానొక సందర్భంలో ఒక రాజు తన కుమార్తె కొరకు ఒక మంచి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. స్వయంవరం అంటే నన్ను అదర్ దాన్ ఏంటంటే అమ్మాయిని అలా పెట్టి మా అమ్మాయి కొంతమంది ఆ చుట్టుపక్కల రాజ్యంలో ఉన్నటువంటి రాజకుమారులందరూ కూడా ఈమె కొరకు ఏర్పాటు చేసేదాన్ని. అయితే అందులో కొంతమంది యోగ్యులైనటువంటి వారిని రాజు ఎంపిక చేసుకున్నాడు. అయితే వారిలో నుండి ఒక్కరిని సెలెక్ట్ చేయబోయేసరికి యువరాణి ఏమన్నదంటే రాజు యొక్క కుమార్తె, తండ్రి నేను ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను, ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళని నేను వివాహం ఆడాలనుకుంటున్నాను అని అన్నది. వెంటనే యువరాణి యొక్క మాటకి సమ్మతించిన తండ్రి, సరే నీకు నచ్చింది నువ్వు చేయనన్నప్పుడు ఆమె ఒక మైదానంలోకి తీసుకొని వచ్చింది రాజకుమారులు అందరినీ కూడా, యవనులందరినీ కూడా. ఈ మైదానంలో ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు ఎవరైతే త్వరగా ఆ స్థలానికి చేరుకుంటారో వాళ్ళు నన్ను వివాహం ఆడటానికి యోగ్యులుగా ప్రకటించుకుంది. సహజంగా ఒక రాజకుటుంబంలో యువరాజులందరూ కూడా యుద్ధంలో, పరుగు పందాలలో, గుర్రపు స్వారీలు అన్నింటిలో నైపుణ్యం చెందుతారు కదా, అర్థమవుతుందా? ప్రతి దాని విషయంలో నైపుణ్యత ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క రాజకుమారుడు ఏమనుకుంటున్నాడు అని అంటే, ఈ మాత్రం దానికి ఏముంది, 1 కిలోమీటర్ పరిగే కదా, దాని అవలేలుగా నేను దాటుకుని వెళ్ళగలుగుతాను అని అనుకుంటా ఉన్నారు. ఈలోపు యువరాణి దగ్గర ఉన్నటువంటి కొంతమంది చెలికత్తెలకి యువరాణి ఒక విషయం చెప్పింది. ఇదిగో వాళ్ళు ఈ క్రమంలో పరిగెట్టేటప్పుడు ఈ విలువైనటువంటి వజ్రాలు, రత్నాలు ఏవైతే ప్రపంచ స్థాయిలో అరుదైనగా పిలువబడతా ఉంటుంటాయో అవన్నీ కూడా ఈ దారిలో పడవేయండి అని అన్నది. పరుగు పందెం మొదలైంది, పరిగెత్తడం మొదలుపెట్టారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక 200 అడుగులు కొంతమందికి కళ్ళ ముందు కాళ్ళకు గుచ్చుకుంటున్నట్లుగా కనపడి కిందకు చూస్తే అవి ఆ దేశంలోనే, ఆ సామ్రాజ్యంలోనే విలువైనటువంటి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలన్నీ కూడా కనపడతా ఉంటుంటే ఈలోపు ఒక వ్యక్తి ఆగాడు, తీసుకొని జేబులో వేసుకుంటా ఉన్నాడు. ఇతడు ఆగాడని ఇంకొకడు ఆగాడు, ఇతడు ఆగాడని ఇంకొక ఆగాడు. సరే అక్కడ ఏరుకున్న తర్వాత మరలా మొదలుపెట్టారు. 1/2 కిలోమీటర్ దగ్గరకు వచ్చేసరికి దానికంటే విలువైనవి మరలా అక్కడ పోయబట్టడం జరిగింది. ఈలోపు 1/2 కిలోమీటర్ దగ్గరికి దాటిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం ఆగకుండా పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తేటటువంటి ఆ యువరాజుని కొంతమంది ఏమన్నారంటే, ఒరే పిచ్చోడా, ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే విలువైనవి మన ముందున్నాయి, ఎక్కడికరా పరిగెడుతున్నావు, ఇవన్నీ ఏరుకుంటే వాటిని వెలకట్టలేనివిరా మన ముందున్నవి అని అంటే, ఆ పరిగెత్తేటటువంటి యువరాజు ఏమన్నాడంటే, ఒరే పిచ్చిన ఎదవల్లారా, మీకు బుద్ధికి తట్టంది ఏంటిదో తెలుసా, రానియే నాదైతే ఇవన్నీ కూడా నాకే వచ్చేస్తాయిరా బాబు, మీ సావు మీరు చావండి, నేనేమో నా పరుగు పందాన్ని నేను పరిగెడతాను అని చెప్పాడంట. ఆలోచన చేయండి, దీన్నే కొంచెం మనం ఆత్మీయంగా ఆలోచన చేద్దాం. మన విశ్వాస జీవితం యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన ఉన్న స్థలంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాను అని అన్నాడు. దేన్నైతే మనం దాటుకొని వచ్చామో, దేన్నైతే విడిచిపెట్టి వచ్చామో, ఏదైతే ఒకప్పుడు మనకి అసహ్యం అని అనిపించి వదిలిపెట్టి వచ్చామో దాన్ని అంతటినీ ఒకప్పుడు ఇది నాకు కాదు, ఇది కుదరదు, ఇది నాకు క్షేమము కాదు అని వదిలిపెట్టుకొని వచ్చినవే అప్పుడప్పుడు మన ఆత్మీయ జీవితంలో దేవుడు పరీక్షించేటప్పుడు, దేవుడు మనల్ని శోధించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు డబ్బుని ఒకవైపు పెడతాడు, మరొక వైపు దేవుని పనిని పెడతాడు. చాలాసార్లు విశ్వాసులు అర్థం చేసుకోలేనటువంటి పని ఏంటంటే, కొంచెం డబ్బు ఇబ్బందిగా ఉంది కదా, ఇవాళ ఒక్కరోజు పనికి పోతే పెద్ద నష్టమేమి లేదనుకొని పనికి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజు పెట్టినటువంటి పరీక్షలో నువ్వేమైపోయావు, విఫలమైపోయావు. మన ఆత్మీయ జీవితంలో, మన భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, మనం ఏదైతే లక్ష్యముగా పెట్టుకున్నామో, ఏదైతే ఒక గురిగా మనం సాగిపోతూ ఉన్నామో, సాతానుగాడు దానిని పాడు చేయటాని కోసం ప్రతి నిత్యము కూడా పనిచేస్తానే ఉంటుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రతి పరిస్థితుల్లో మన గురి ఏంటో, లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు మన విశ్వాసం ఏమైందో, మన గురి ఏమైందో, మన నిరీక్షణ ఏమైందో, మనం గురి పెట్టుకున్న దాని వైపు సాగిపోతున్నామా లేదా, మన విశ్వాస విషయంలో కరెక్ట్గా ఉన్నామా లేదా, మనం దేని కొరకు అయితే ఈ విశ్వాస జీవితాన్ని చేపట్టుకున్నామో దాని వైపుగా సాగుతున్నామా లేదా అనేది మనం ప్రతిరోజు ఆలోచన చేయాలి. అందుకే పౌలు అంటాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని అంటాడు. ఈ కిరీటం ఎవరిచ్చేదంటే దేవుడిచ్చేది. 2వ తిమోతి పత్రికలో మనకు కనపడేటటువంటి మాట. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళలేదు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం కడవర దినాల్లో ఉన్నాం.
24వ అధ్యాయం పోయిన వారం నేను చదివించాను, అక్కడక్కడ ఒక మాట. మనం కడవరి దినాలలో రాజ్యాల మీదకి రాజ్యాలు, జనుల మీదకి జనులు, అక్కడక్కడ కరువులు ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అయినంత మాత్రాన నా రాకట వచ్చినట్లుగా కాదు అని అన్నాడు ప్రభు. ఇంకా అనేకమైన సూచనలు జరుగుతాయని అన్నాడు. రకరకాల తెగుళ్ళను మనం చూస్తున్నాం, రకరకాల ఇబ్బందులు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేనికి సూచనలు అంటే రాకటకి. ఈ రాకటలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏంటి మన విశ్వాసం అంటే? మొదట్లో దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో, మొదట్లో ఎంత ఆసక్తి చూపించేదానివో, మొదట్లో దేవుడు అంటే ఎంత వైరాగ్యంతో బ్రతికేదానివో, దేవుని కోసం మొదట్లో ఎంత స్థానాన్ని అయితే ఇచ్చేవాళ్ళవో అది ఇప్పుడు మన జీవితంలో ఉందా? లేకపోతే అదే యోహాను ప్రకటన గ్రంథంలో పౌలు తయారు చేసినటువంటి ఎఫెసీ సంఘాన్ని గురించి రాస్తూ ఒక లోపాన్ని చూపించాడు. మీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది, మీరు మొదటి ప్రేమలో పడిపోయారు. అర్థమవుతుందా? మీరు మొదటి ప్రేమలో పడిపోయారు. మన మొదటి ప్రేమ ఒకప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలానే ఉండాలంటాను నేను. దేవుని మీద ఒకప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలానే ఉందా లేదా? సంఘం మీద ప్రేమ ఒకప్పుడు ఎలాగుందో అలాగుందా లేదా? మొదట్లో చూడండి, బంధువులు వస్తే మీరు ఇంట్లో కూర్చోండి, మేము ప్రార్థనకి వెళ్ళి అవసరమైతే అలా ప్రార్థన చేయించుకొని వస్తాము అని అంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఎందుకు మందిరానికి రాలేదంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు పాస్టర్ గారు అని అంటాడు. అంటే ప్రేమ తగ్గినట్లా తగ్గినట్టే. ఒకప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థన అంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకుని మందిరానికి వచ్చి మా 12 నుండి 2 గంటల ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఉపవాస ప్రార్థన నేను ఒక్కడి వచ్చి చేసుకుంటున్నాను శుక్రవారాల పాటు. అంటే తగ్గినట్ట పెరిగినట్ట? మేము ఇంటి దగ్గర చేసుకుంటున్నామండి అని అన్నాడు ఒక ఆయన. కొన్నిసార్లు ఇక్కడ చేయాల్సింది ఇక్కడికే వర్తించాలి, అక్కడ చేయాల్సింది అక్కడే చేసుకోవాలి. కాబట్టి మన ప్రేమ అవన్నీ తగ్గిపోవడానికి వీల్లేదు. సరే, 2 వచన భాగాలు నేను చదువుతాను, ఒకసారి మీరు బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాళ్ళందరూ చూడండి. మనం పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలను నేను చదువుతాను. అలాగనే 2వ వచనం కూడా, 23వ వచనం కూడా. మొదటగా 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు 3-4 వచనాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం నెరవేర్పు అనేది నీవు నేను బ్రతికున్నప్పుడు జరిగేది కాదు. మహా అయితే ఒక 4 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో జరిగే వరకు మనం బ్రతుకుతాం. ఆ తర్వాత ఇవి మనం బ్రతికున్నప్పుడు జరిగేవి కాదు. పరలోకంలో జరిగేటటువంటి సంగతులను యోహాను ముందుగానే పసిగట్టి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, దగ్గరగా ఒక 4 వచనాలు మనం చదివాం కదా. ఈ 4 వచనాలలో పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం యొక్క విశిష్టతలు ఏంటి అనేది ఈ 4 వచనాలు మనకి వివరంగా చెప్తుంది. ఇంతగా పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనంటే 23వ వచనంలో అక్కడ సూర్యుడు ఉండడంట, చంద్రుడు ఉండడు, అసలు దానికి వాటితో పనే లేదంట. గొర్రెపిల్ల అంటే క్రీస్తు యొక్క మహిమయే, లేకపోతే క్రీస్తు యేసు ప్రభు యొక్క మహిమ అక్కడ సూర్యకాంతి కంటే చంద్రకాంతి కంటే విపరీతమైనటువంటి వెలుగుతో ఉదయించబడతా ఉంటుంటుంది. అంటే ఇంకా రాయబడ్డ మాట ఏంటంటే అదే ప్రకటన గ్రంథంలో చీకటి కూడా ఉండదు, నిరంతరం వెలుగే. మనం చూసేటటువంటి వెలుగు ఉందే, బహుశా ఇది కూడా తక్కువేనేమో. అర్థమవుతుందా? ఇది కూడా తక్కువే ఆ యేసు ప్రభు ముఖంలో నుండి వచ్చేటటువంటి వెలుగుతో పోలిస్తే. చూద్దాం ఇంకా పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అనంటే 2వ వచనములో యోహాను భక్తుడు చూడండి, అది పెండ్లి కుమారుడు కొరకు అలంకరించబడినటువంటి వధువు ఎంత చక్కగా తయారయ్యి తన భర్త కొరకు వివాహమాటానికి సిద్ధపడి వస్తుందో
అంత అలంకరింపబడిన పట్టణంలాగా ఉంటుంది. బాగా గ్రాండ్గా జరిగేటటువంటి పెళ్ళిల్లో మీరు వెళ్ళి చూడండి, పెళ్లి కూతురిని ఎంత లోపమైనా చూపించగలుగుతామా ఏమండి? లేకపోతే మీ పెళ్లి దినాల జ్ఞాపకం చేసుకోండి. మీ కూతురు పెళ్ళిళ్ళు, మీ కొడుకులు మీ కోడల్ని ఎలా అలంకరించారో. ఒకవేళ ఏదైనా తక్కువైనా ఆపి అది తెచ్చేదాకా ఆపుదాం. కర్మగాలి అది గినక క్రైస్తవ వివాహం అయితే పాస్టర్లకి ముప్పు తిప్పలే. అది రాలేదండి, వేలు రాలేదండి, లేకపోతే ఇంకొకటి తీసుకురాలేదండి, తాగవాయా అని డిమాండ్లు. అంటే పరలోక రాజ్యం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, వివాహమును కొరకు సిద్ధపాటు చేయబడ్డటువంటి వధువు ఎంత చక్కగా అయితే లోపం లేకుండా తయారు చేయబడుతుందో అలాంటిది అని అన్నాడు. పరలోక రాజ్యం యొక్క విశిష్టత ఏంటి, మనం ఎలా ఉంటుందో చూసాం. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని అన్నప్పుడు 3-4 వచనాలలో యోహాను భక్తుడు మాట్లాడుతూ అక్కడ మనమందరం అంటే సంఘము అన్నీ కూడా, సంఘాలన్నీ కూడా ఆయనతో పాటు నివసిస్తాయంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాకుండా చూడండి 4వ వచనం లేకపోతే 3వ వచనం సగం నుండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను వేదనైనను ఏడుపైనను ఇక ఉండదు, మొదట సంగతి గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరముతో చెప్పుట వింటిని అని అన్నాడు. ప్రత్యేకత ఏంటంటే, ఈ భూమి మీద మనం కొన్ని పరిస్థితులను బట్టి ఏడ్చేటటువంటి సందర్భాలు ఉన్నాయి. పరలోక రాజ్యం ఎలాంటిది అని అంటే, ఇక్కడ ఈ భూమి మీద మనం కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఆకలిని ఎదుర్కొంటున్నాం, బాధలు ఎదుర్కొంటున్నాం, కష్టాలు ఎదుర్కొంటున్నాం, సమస్యలు ఎదుర్కొంటున్నాం, శోధనలు పడుతున్నాం. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవటం కంటే సస్తే బాగుండని నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్ని అలా చూసి వెనక్కొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ భూమి మీద దేని కొరకు అనంటే, ఒకానొక దినాన నా పరలోకపు తండ్రి నాకు ఒక రోజు ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుస్తాడు. వేదన లేని రోజు వస్తుంది, శోధింపబడిన దినం ఒకటి వస్తుంది, ఏడుపైనను దుఃఖమైనను లేనటువంటి ఒక రోజు నాకు వస్తుంది. ఆ దినం కొరకు నేను వేచి చూడాలి అనేటటువంటి ఎదురు చూపు ఉంది. కొంతమంది ఎదురు చూసినప్పుడు దేవుడు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అదే వేదన, సమస్య, శోధన, ఇబ్బందులతోటే ముగించిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే పరలోక రాజ్యం కొరకు ఎదురు చూశారో, నీవి భూమి మీద ఏదైతే కావాలి అని కోరుకున్నావో పరలోక రాజ్యంలో దేవుడు నిశ్చయముగా వాటిని అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక మనం ఏడవాల్సిన అవసరం లేదు. భర్త కోసమో, పిల్లల కోసమో, నష్టపోయిన దానికోసమో, మనల్ని మోసం చేసినోడి కోసమో ఇక మనం ఏడవాల్సిన అవసరంలా. ఏడుపైనను, కన్నీరైనను, వేదనైనను, దుఃఖమైనను ఏమి ఉండో ప్రతి బాష్ప బిందువుని ఆయన తన చేతులతోటే తొడవబోయే గొప్ప స్థలం ఏదైనా ఉంది అని అంటే అది దేవుని యొక్క రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్నటువంటి పరలోక రాజ్యం మనం పొందుకోవాలి అనంటే అది అంత తేలికపాటి పని కాదు. నేను మరలా చెప్తున్నా, పరలోక రాజ్యం మన కోసమే, కానీ దాన్ని ప్రతి ఒక్కరూ ఆశపడతానే ఉన్నారు. నేను వెళ్ళాలి, నేను పొందుకోవాలి, నేను సాధించుకోవాలి దాన్ని అని. కానీ ఈ భూమి మీద ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి మనము కొన్నిటిని మనం జయించాలి. ఈరోజు ఏవేమి విషయాలను మనం జయించాలి? ఉపద్య భక్తుడు అంటున్నాడు కదా 17వ వచనంలో చూడండి, అయితే సీయోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాన్ని నివసిస్తారు. పరలోక రాజ్యములో మనం బ్రతకాలి అనంటే, నివసించాలి అనంటే కొన్నిటిని మనం తప్పించుకోవాలి, కొన్నిటిని మనం అధిగమించాలి. రైట్. ఒకటి, మనం తప్పించుకోవాల్సినవి ఏవే విషయాల్లో నుంచి మనం తప్పించుకుంటే పరలోక రాజ్యానికి వారసులు అవుతామో చూడండి. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, అలానే 19వ అధ్యాయం 10వ వచనాన్ని, అందుకు సౌలు, నేను బెన్యామీయుడును కానా? 19:10, సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునను తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొని నందున ఈట గోడకు నాటుగా
దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పోయెను. జాగ్రత్తగా విన్నాం. ఈ 2 వచన భాగాలు వేరు వేరు సందర్భాలలో ఒకే విషయాన్ని సూచిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా తల్లపైకెత్తండి, నేను వివరంగా చెప్తాను. 9వ అధ్యాయం 21వ వచనంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, దావీదు ఆ ముందు వచ్చిన అధ్యాయాలలో సమస్య ఇశ్రాయేలులకు వచ్చింది ఫిలిస్తీన్ల వలన. ఫిలిస్తీన్లో ఆజానుబాహుడు ఒకడు ఉన్నాడు, అతని పేరు గొలియాతు. సుమారుగా ఈ స్లాబ్ అంత ఎత్తు అనుకుందాం, 9 అడుగులు 9 అంగనాలు అంటే అటు ఇటుగా 10 అడుగుల వ్యక్తి. వాడి చేతి కర్ర పడవ వేసేటటువంటి తెడ్డంతది. వాడు మోసేటటువంటి యుద్ధానికి వాడేటటువంటి డాలు ఒక వ్యక్తి మోయటానికి సరిపోయిన బరువంతది. వాడి చేతుల్లో ఖడ్గం ఒక మనిషి మోయగలిగినటువంటిది. అలాంటి భయంకరుడితోటి ఏ ఒక్క వ్యక్తి కూడా యుద్ధానికి రావడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే డాల్ ఎంత ఉంటుంది, మహా అయితే మనం బాగా మాట్లాడుకోవాల్సి వస్తే మనం మోయాల్సినటువంటి, మనం యుద్ధంలో ఒకవేళ మనం వాడాల్సి వస్తే డాల్ అంటే ఏంటిది, ఒక రౌండ్గా ఉండి, మీరు పెద్ద తెలియనట్టుగా నటించమాకండి. బాహుబలి సినిమా ఒక్కొక్కరు 10 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఇనప పార ఉంటుంది, ఏ పార కాదు, బొచ్చ ఉంటుంది, ఇనప బొచ్చ, దానంతా. దాన్ని మనం అవసరమైతే 10-20 కూడా మనం మోయగలుగుతాం. కానీ గొలియాతు వాడేటటువంటిది మనం చూస్తే అచ్చం ఒక వ్యక్తి దాన్ని మోయటానికి సరిపోతున్నాడంట. కానీ గొలియాతు వాడేటటువంటి కత్తి అటు ఇటుగా మనిషి ఎత్తు. ఎప్పుడైనా మీరు తెడ్డులు వేసే పడవలు చూసారా? తెడ్డులు వేస్తా ఉంటే, ఇప్పుడు లేవులు అన్నీ కూడా ఇంజన్ స్టీమర్లు వచ్చినాయి కాబట్టి ఇంజన్తో నడిచేవి. తెడ్డులు వేసేది ఎంత ఉంటుందో తెలిసే, తెడ్డు అటు ఇటుగా ఒక 7 నుండి 10 అడుగులు ఉంటుంది. అంటే గొలియాతు ఎంత ఎత్తుంటాడో వెంకాయమ్మక్క, గొలియాతు చేతిలో ఉన్నటువంటి కర్ర కూడా అదే సైజులో ఉంది. కత్తి భయపెట్టేటటువంటిది, డాలు చూస్తే గుండెలు పగిలిపోయేటటువంటిది, చేతిలో కర్ర చూసినా కానీ భయపెట్టి పరిగెత్తేటటువంటి. అందుకే ఇశ్రాయేలు ఏం చేశారంటే, వీడి చేతుల్లోకి వెళ్ళి కుక్క సావు చచ్చేదానికంటే మెదలకుండా చెట్ల కింద కూర్చొని ఆలోచన చేద్దాం, మనకేం పట్టింది, రాజుది కదా, పరువు సంబంధించిందని వదిలేశారు. ఈలోపు దావీదు వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే, అన్న వాళ్ళ యుద్ధంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి అన్న వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరా అంటే, దావీదు ఏమనుకుంటున్నాడంటే, ఎంతమంది ఇశ్రాయేలులు చనిపోయారో, దేవుడు ఇశ్రాయేలు పక్షాన వేద్యమాడేటటువంటి దేవుడు కదా, సౌలుని ఎంచుకున్నాడు కదా, ఖచ్చితంగా ఈ పాటికే శత్రువులందరూ కూడా హతమార్చబడి ఉంటారు, ఇది యుద్ధం చూడటానికి దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చాడు అన్ని భావనతోటి వెళ్తా ఉంటుంటే, యుద్ధ భూమి దగ్గరయ్యే కొద్దీ అరుపులు, ఖడ్గాల సౌండ్లు, ఆ సౌండ్లు వినపడాల్సింది ఏం వినపడట్లా. తీరా అన్నవాళ్ళు కనపడేంత దూరంలో ఉన్నారు. అన్నవాళ్ళ దగ్గరికి వెళ్తే అన్నవాళ్ళు చెట్ల కింద కూర్చొని సరదాగా ఉన్నారు. ఒకవైపు నుంచి ఒక సౌండ్ వినపడుతుంది, ఏమని, మీ దేవుడు నిజంగానే జీవం కలిగిన వాడైతే రండి చూసుకుందాం, ఒకవేళ మీరు వచ్చారు అని అనుకోండి, మిమ్మల్ని నేను ముక్కలు ముక్కలుగా నరికి ఈ ఎడారుల్లో కాకులకి గద్దలకు ఆహారం వేసేస్తాను అని ఒక సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధికుల్ని సవాల్ చేస్తూ ఉండటం అటు ఇటుగా 16 సంవత్సరాల యవ్వనస్తుడికి ఉద్రేకం తీసుకుని వచ్చింది. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ప్రాధాన్యత ఇచ్చేవాడు ఉంటాడు. కొంతమంది ప్రాధాన్యతలు ఇచ్చేవాళ్ళు దేవుని కార్యాల విషయంలో నష్టం జరుగుతూ ఉంటుంటే అస్సలు వాళ్ళు ఓర్చుకోలేరు. మీరు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఇది అర్థమైంది. ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రాధాన్యతలు ఇచ్చేవాడు కొంచెం పరిచర్యకి ఇది నష్టం జరిగింది పలానా వ్యక్తిని వల్ల అనంటే అస్సలు ఓర్చుకోలేరు. ఇది కాస్త కొరతగా ఉంది అనంటే జేబులో డబ్బులైనా వేసుకొనైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ఇక్కడ జరుగుతుంది అదే. దావీదు మీదకి దేవుడు ఎలా వచ్చిపోతున్నాడయ్యా అనంటే, అలా వచ్చి ఇలా వెళ్తా ఉన్నాడు. సింహము మీద దావీదు యుద్ధం చేసి దానిని మేకపిల్లని చీల్చినట్టుగా చీల్చేశాడు. ఎలుకబంటిని కూడా అవలీలగా జయించేశాడు. అవలీలగా జయించాడు. కారణం ఎందువల్ల చెప్పనా, దేవుని ఆత్మ దావీదు మీదకి రావటం వల్ల. ఇప్పుడు ఒక సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు సౌలుని ఇశ్రాయేలు సైన్యాన్ని సవాల్ చేస్తూ ఉంటుంటే దావీదు ఓర్చుకోలేకపోయాడు. రాజు దగ్గర నన్ను ప్రవేశపెట్టండి, నేను అరణ్యంలో నా మంద మీదకి సింహం వస్తే నేను దాన్ని జయించాను, ఎలుగుబంటి వస్తే నేను దాన్ని జయించాను, ఇది కేవలం నా దేవుడి శక్తిని బట్టి అయ్యింది, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటే, ఎవరి తాలూకా అంటే ఇదిగో పలానా 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 యెష్షయి కుమారుల తాలూకా, యెష్షయి నా తండ్రి అని అన్నాడు. యుద్ధోపకరణాలన్నీ ధరించుకున్నాడు. అవి ఎందుకు అంత కంజెస్టెడ్గా దావీదుకి అనిపించలా. వీటి వల్ల నేను పెద్ద యుద్ధం చేయలేకపోయాను అని అనుకొని వాటిని విడిచి యథావిధిగా తన వస్త్రాలు వేసుకున్నాడు. ఫిలిస్తీయుడు ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిస్తీయుడు అంటున్నాడు,
ఇది ఈరోజు నిన్ను చంపి ముక్కలుగా చేసి కాకులు గిసిరేస్తాను అని అన్నాడు. దావీదేమంటున్నాడు తెలుసా? నేను జీవము కలిగిన దేవుని పేరట నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నానని వడిసెలలో రాళ్ళని ఒక 5 రాళ్ళు చేత పట్టుకొని వడిసెల్లో ఒక రాయి పెట్టుకొని గిరాగిర తిప్పి కొడితే గొలియాతు అక్కడికక్కడ శ్రోధ పడిపోయాడు, కనతల్లో తగిలి. గొలియాతు వరలో ఉన్న కత్తిని తీసి అమాంతంగా మెడ మీద వేస్తే తలా మొండె 2 వేరైపోయింది. ఆ సమయంలో వినపడ్డటువంటి కేకలు ఏంటియో తెలుసా? సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నారు. ఈ స్వరం సౌలుకి అంత వినసొంపుగా అనిపించలా. ఎవరు పొగడబడాలని కోరుకుంటారు? రాజే. ఎవరిని పొగిడారు? పిల్లవాడిని. పొగడబడాల్సిందేమో రాజు సౌలు, పొగడబడిందేమో దావీదు. ఈ సౌండ్ ఎప్పుడైతే సౌలు చెవులకు వినపడిందో నాట నుండి దావీదు మీద సౌలు విషపు చూపు చూడటం మొదలుపెట్టిను అని అన్నాడు. అది ఇక 19వ అధ్యాయంలోకి వెళ్తే 10వ వచనం మనం చదువుకున్నామే. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడద్దామని అనుకొని భావించాడు. కానీ దావీదు చమత్కారంగా తప్పించుకున్నాడు దేవుని కృపను బట్టి. 9వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి శత్రుత్వం ఎక్కడ దాకా వెళ్ళిందో చెప్పనా? 9వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి ఆ చెడ్డ సౌలు యొక్క ఆలోచన ఎక్కడ దాకా వెళ్ళింది అనంటే సౌలు చనిపోయేంత వరకు కూడా దావీదు మీద విషపు చూపం చూస్తానే ఉన్నాడు. వాస్తవానికి 9వ అధ్యాయం సందర్భం వేరు, నేను కలిపి చెబుతా ఉన్నానన్నమాట. అర్థమవుతుందా? 9వ అధ్యాయంలో దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకునేటటువంటి విషయం. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన సౌలు కలిగి ఉన్నాడు. సౌలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు అంటే బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. అర్థమవుతుందా? సో మొట్టమొదటిగా 1వ పాయింట్ మనం రాసుకోవాల్సి వస్తే, గుర్తుపెట్టుకోవాల్సి వస్తే, మనం ఎక్కడ నుండి తప్పించుకుంటే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాము అనంటే బెన్యామీను చేతుల్లో నుండి మనం తప్పించుకుంటే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోగలం. కొంచెం ఆలోచన చేద్దాం. బెన్యామీను చేతుల్లో తప్పించుకుంటే పరలోక రాజ్యం ఏందండి అనంటే ఆత్మ సంబంధంగా ఈ వాక్యాలను మనం ఈ పూట ఆలోచన చేద్దాం. ఏంటి బెన్యామీను స్వభావం? ఏంటి బెన్యామీన్ చేతుల్లో నుండి మనం తప్పించుకోవాల్సింది అనంటే వారి స్వభావాలు ఎలాంటివి ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు నేను చదువుతాను. మనం ఎక్కడ నుండి తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే ఈ స్వభావాలలో నుండి. ఇశ్రాయేలీలు బెన్యామీనులందరి యొద్దకు మనుషులను పంపి, నీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? బెన్యామీనీలు తమ సహోదరులకు ఇశ్రాయేలీల మాట విననొల్లక అని ఉంటుంది. గతంలో నేను చెప్పాను 2 వారాల క్రితం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం యొక్క ఉద్దేశం, పరిశుద్ధతను గురించి నేను మాట్లాడుతూ 20వ అధ్యాయంలో ఏముందో నేను పెద్ద ఊరక పైపైన చెప్పుకుంటూ వెళ్తాను. లెవీ గోత్రానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మామ దగ్గర నుంచి తన భార్యను తీసుకొని వెళ్తా ఉన్నటువంటి క్రమంలో చీకటి పడిందని బెన్యామీను ప్రాంతం దగ్గరకు వచ్చాడు. ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఆయన ఇంట్లో ఆ రాత్రి ఉన్నారు. బెన్యామీనీలు అందరూ ఏం చేశారంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ జంటలో తన భార్య చక్కందని తెలుసుకొని ఈ బెన్యామీనులు చెడ్డ స్వభావం కలిగిన వాళ్ళందరూ కూడా అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయి ఆగం చేసి మరలా చంపేసి తిరిగి ఆ దర్వాజా దగ్గర పడేశారు. మనం గతంలో విన్నాం. బెన్యామీనుల నుండి మనం తప్పించుకోవాలి అని అన్నాడు. బెన్యామీనుల స్వభావం ఎలాంటిది అని అంటే 12-13 వచనాలలో వారి చెడుతనం ఏమిటి అని అంటున్నాడు. రెండవది 13వ వచనం చివరి మాటలో వారు మాట విననొల్లక అనే మాట ఉంది. స్థలం జాగ్రత్తగా పైకి వెత్తండి, నేను వివరంగా చెప్తాను. మనం తప్పించుకోవాల్సింది, అధిగమించాల్సింది, దాటుకొని రావాల్సింది ఏంటిది అనంటే చెడుతనమును మనం అధిగమించాలి. 2, మాట విననటువంటి ప్రవర్తనలో నుండి మాట వినే ప్రవర్తనలోనికి రావాలి. ఎక్కడైతే చెడుతనం ఉంటుందో వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు. అర్థమవుతుందా? ఎక్కడైతే గర్విష్ఠులు ఉంటారో గర్విష్ఠుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని వాక్యం ఉంది. అర్థమవుతుందా? మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనంటే దేని నుండి తప్పించుకోవాలి అనంటే ఏ స్వభావాన్ని దాటుకొని రావాలి అనంటే చెడుతనం అనే స్వభావాన్ని దాటుకొని రావాలి. రెండోది మాట విననటువంటి ప్రవర్తనని అధిగమించి లోబడేటట్లుగా మనం మార్చబడ. కొన్నిసార్లు నేటి దినాలలో ఎక్కువగా కనపడుతున్నటువంటిది పదే విషయాలు ఏంటివి అనంటే చెడ్డవాటికి బానిసలైపోయి, చెడ్డవాటికి దాసులైపోయి బూతు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు, చెడ్డ ప్రవర్తన ప్రవర్తించేటటువంటి వారు ఉన్నారు, చెడు ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు.
ఇతరుల్ని నష్టపరచాలనేటటువంటి తీర్మానాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇతరుల ఎడల హాని కలిగించాలి ఎలాగైనా అనేటటువంటి ఆలోచనతో ఎంత దూరం వెళ్తున్నారో, ఏమి చేస్తున్నారో బుద్ధికి తట్టనటువంటి పనులు, అయ్యో ఇది నేను చెయ్యొచ్చా లేదా, ఈ పనికి నేను వడిగట్టచ్చా లేదా, ఈ ఆలోచన నేను చెయ్యొచ్చా లేదా, ఈ పనిని నేను చెయ్యొచ్చా లేదా, ఇది నాకు తగునా లేదా అని ఆలోచన కూడా చేయకుండా ఇష్టం వచ్చినటువంటి పని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. పరలోక రాజ్యం ఇట్టి వారికి అర్హత లేదు. దాటుకొని రావాల్సింది ఏ స్వభావాన్ని అంటే బెన్యామీనుల స్వభావం. ఏంటి బెన్యామీనుల యొక్క ప్రవర్తన అంటే వారు చెడు స్వభావం కలిగిన వారు, ఎంత చెప్పినా కూడా మాటకి లోబడనటువంటి వారు. అలాంటి ప్రవర్తన మనలో ఎక్కడైనా ఉందేమో ఆలోచన చేయండి. పగటి వేళలో వాక్యం వింటున్నాం, మనం చెడ్డ ఆలోచన చేస్తున్నాం. వాక్యం వింటున్నాం, చెడ్డ తలంపులు ఉంటున్నాయి. వాక్యం వింటున్నాం, చెడ్డ మనసు ఉంటుంది. వాక్యం వింటున్నాం, ప్రేరేపించబడతా ఉన్నాం తప్పుడు వాటికి. వాక్యాన్ని వింటున్నాం, చెడ్డ కోరికలు వస్తూ ఉన్నాయి. వాక్యం వింటున్నాం, మనసుకు నచ్చింది ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు అట్టి వాళ్ళను గురించి సూటిగా మాట్లాడుతున్న మాట, దీనిని మీరు తప్పించుకుంటేనే, బెన్యామీను స్వభావాన్ని దాటుకుంటేనే పరలోక రాజ్యములో మీకు ప్రవేశం ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరలా ఒక్కసారి ఉపద్య గ్రంథం 1:17 చదువుకుందాం. అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దానిలో నివసిస్తారు. ఈ స్వభావాన్ని తప్పించుకోలేకపోతే నీ భక్తి వ్యర్థమైపోద్ది. అయ్యా, నీవు ఇప్పటిదాకా కష్టపడి చేసినటువంటి భక్తి బూడిదలో పోసిన విలువైన పన్నీరే. ఇప్పటి వరకు నువ్వు కాపాడుకున్నటువంటి పరిశుద్ధత వ్యర్థమైపోద్ది. ఇప్పటి వరకు నువ్వు కాపాడుకున్న సాక్ష్యం ప్రయోజనకరంగా మారకుండా పోద్ది. ఇప్పటి వరకు నువ్వు కాపాడుకున్నటువంటి ఇన్ని సంవత్సరాల భక్తి అంతా కూడా వ్యర్థమైపోద్ది. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనము చెడ్డ స్వభావం, చెడ్డ మనస్సు, చెడ్డ తలాంపు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ అలవాట్లు, వాటి నుండి మనం తప్పించుకుంటున్నామా లేదా ఆలోచన చేయండి. బెన్యామీనుల్ని మనం మొట్టమొదటిగా మనం తప్పించుకోవాల్సింది, అధిగమించాల్సింది ఏంటంటే విధేయతలోనికి రావాలి. మాట వినని స్వభావాన్ని దూరం చేసుకోవాలి. దానిలో 2 పాయింట్లు చెప్పాను. ఒకటి, చెడుతనాన్ని దూరం చేసుకోవాలి. 2, మాట విననటువంటి స్వభావాన్ని కూడా దూరం చేసుకోవాలి. ఈ 2 ఒక పాయింట్లో. దానిలోకి వెళ్ళి నేను నా మాటలు ముగిస్తాను. రైట్. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ఎవరైనా ఒక్కరు తీసి చూడండి. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. రాజు గొల్యాతుతో ఎదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి ఎఫోదును ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలుర్నేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, కార్దభములనేమి, గొర్రెలనేమి అని కత్తివాత హతం చేసెను. అయితే ఐటూబు కుమారుడైన అహిమెలెకు కుమారులు అబ్యాతారు అని ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి. చాలు, దేవుడి మాటల్ని దీవించిన కాక. ఇంకొక వచనం కూడా మనం సహాయకరంగా చూద్దాం. ఆదికాండం 36వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 36:9. శేయూరు మన్యంలో నివసించిన ఎదోమీల తండ్రియగు ఏశావు వంశావళి ఇదే. చాలు, 2 వచనాలని కాకపోతే ఒకటి వెనక చదివించాల్సింది ముందు చదివించాల్సింది వెనక చదివించాను. 2వది, ఎదోమీలు చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలి అని అన్నాడు. వాస్తవానికి ఎదోమీలు అనంటే ఏశావు సంతతి. అర్థమైందా? తండ్రి అయిన ఏశావు అంటే ఎవరు? ఆడవాళ్ళు మీరు చెప్పండి అమ్మా కాస్త. ఎవరు? యేసు ప్రభు సంతానమా? రైట్. ఇస్సాకుకి దేవుడు ఒకే సందర్భంలో 2 పిల్లల్ని ఇచ్చాడు. ఒక పేరేమో యాకోబు, రెండోవాడి పేరేమో ఏశావు. యాకోబు నుండి వచ్చిందేమో ఇజ్రాయిల్ దేశం, ఏశావు నుండి వచ్చిందేమో శపించబడిన ఎదోము సంతతి. అర్థమవుతుందా? ఎదోము ఎప్పుడూ కూడా శత్రువుగానే ఉంటుంది బైబిల్ గ్రంథంలో. రైట్. చూద్దాం అసలు ఎదోము యొక్క స్వభావం ఏంటి, ఎందుకు
దేవుడు వారి నుండి మీరు దూరంగా ఉండండి అంటున్నాడంటే 8వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 22వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఎదోము యొక్క స్వభావం మనం క్యారెక్టర్ స్టడీ చేస్తూనే పరలోక రాజ్యానికి మనం సిద్ధపడే ప్రసంగం ఇది. అయితే నేటి వరకు ఎదోమీలు తిరుగుబాటు చేసి యోధా వారికి లోబడకయే ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకోండి, అర్థమవుతుందా? 8వ అధ్యాయాన్ని చదువుకుంటే ఎందుకు లోబడాలి ఎదోమీలు, ఎందుకు లోబడలేదు అనే విషయాలు మనకి స్పష్టంగా కనపడతాయి. 2, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనంటే ఎదోము స్వభావాన్ని అధిగమించాలి. ఏంటి ఎదోమీల యొక్క స్వభావము అనంటే 1, తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం, రెబెల్ స్పిరిట్ అని అంటారు ఇంగ్లీష్లో, అర్థమవుతుందా? 2, లోబడనటువంటి స్వభావం. ఎక్కడైతే తిరుగుబాటు ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ లోబడాలనే ఆలోచన రాదు, అర్థమవుతుందా? కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులకు పిల్లలు ఎంత దారుణంగా తన్నటానికి వస్తారో. తల్లిదండ్రుల మీద చేయేసినటువంటి వాడు రేపొద్దున చంపటానికి కూడా వెనకదొడ్డం. రెబల్ స్పిరిట్, తిరుగుబాటు తత్వం. అలాగని మేము కూడా ఎదురు తిరిగి వేసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అని అంటే, అట చంపిన ఆయన మొదటి ఆదికాండం 5 అధ్యాయాలు ఒక ఆయన ఉన్నాడు, హేబేలుని చంపాడు కయ్యోను, దేశదిమ్మరయ్యాడు, అర్థమవుతుందా? అనవసరంగా ఆ పరిస్థితుల దాకా తెచ్చుకోమాకండి. దేవుని చేత శపించబడతాం, దేవుని చేత నాశనం అవుతాం మనం. ఈ భక్తి, ఈ విశ్వాసం ఇప్పటిదాకా కాపాడుకున్నదంతా కూడా వ్యర్థమైపోద్ది. నీవు గనక ఏదైనా చేయరాని చేస్తే, దేవుడికి అయిష్టమని చేస్తే. రైట్, వాక్యంలోకి వద్దాం. ఏంటి ఎదోమీల యొక్క స్వభావం? ఏమి నేర్చుకోగలుగుతాం వారి జీవితాలలో నుండి? 1, తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం. దేవుని సన్నిధైనటువంటి పరలోకానికి మనం చేరుకోవాలి అని అంటే తిరుగుబాటు స్వభావం అనేది మన జీవితాలలో ఉండకూడదు. లోబడినటువంటి స్వభావము మనలో నుండి పోవాలి. అంటే విధేయతలోనికి వచ్చేయాలి, విధేయుడిగా విధేయురాలుగా మార్చబడాలి అని అంటున్నాడు దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే విధేయుడిగా ఉంటామో, ఎప్పుడైతే తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం మనలో నుండి పోతుందో, అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఒక నడిపింపుకి భర్త తన యజమానుడు నడిపింపుకి లోబడి నడుస్తుంటుంది. భార్య అయితే తన భర్త మాట విని నడుచుకుంటుంది, భర్త అయితే తన భార్య మాట విని నడుచుకుంటాడు. వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా నా తల్లి నా తండ్రిని చూసి చక్కగా నేర్చుకుంటారు. సగం పిల్లలు ఎక్కడ పాడైపోతారా బాబు అని అంటే సరిగ్గా లేకపోబట్టే తల్లిదండ్రులు, అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు అలా తయారవుతారా బాబు అని అంటే సరిగా లేరు కాబట్టి. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు అరే ప్రార్థన చేయండి రా అనండి, ప్రార్థన చేయించండి మీ పిల్లలతోటి. మీరు మోకరించకుండా మీ పిల్లల్ని ప్రార్థన చేయించండి. ఏమంటారు? ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటిది? ఏమంటారు? నేను చెయ్యను అని అంటారు. సహజంగా మనం ఎక్కువగా పెత్తనాలు కోరుకునే వాళ్ళం కదా, ఎదుటివాడి మీద రుబాబు చేయాలనుకునే మనస్తత్వం కాబట్టి మనిషిది. ఏం చెబితే వినవా, కర్ర తీసుకున్నానంటే 1, 2 పడతాయి అని డిమాండ్ చేస్తూ ఉంటాడు. అయినా కానీ వాడు ఏం చేస్తాడు? ఆ టైంలో వాడు చూపించేటటువంటి ఒక దృష్టి చూపు ఉంటుంది మూర్ఖంగా, వీడి కడుపులో పడ్డానేంద్ర అనవసరంగా. వాడికి తెలియదు ప్రార్థన చేయటం, వాడికి తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు అని అంటే నువ్వు చేయలేదు కాబట్టే, నువ్వు చేయట్లేదు కాబట్టే. నువ్వు చేస్తూ ఉంటుంటే వాడు చూస్తూ ఉంటుంటాడు, నీవు మోకరిస్తూ ఉంటుంటే ఎలా మోకరించాలో తెలుసుద్ది. నీవు మోకరించకపోగా అర్థమవుతుంది ఎదుటి వాళ్ళ మీద డిమాండ్, కమాండ్, ఆజ్ఞ నాదే జరగాలి అని అనుకున్నావు అనుకోండి, నీకు ఎదోమీడికి పెద్ద సమస్య లేదని అంటాను నేను, అర్థమవుతుందా? పిల్లల్ని మన పెత్తనం పిల్లల మీద చూపించడం కాదు, ఫస్ట్ నువ్వు విధేయత చూపించు. నీవు క్రమంగా మందిరానికి రా, ఇంటిలో 3 పూట్ల ప్రార్థన సాధ్యమైతే చెయ్యి, గంటల తరబడి ప్రార్థనలో గడపడానికి అలవాటు చేసుకో. ఇంకొక రహస్యం చెబుతా, మరి అమ్మ నిద్రపో మాకు. 100% నువ్వు ఉంటే నీ పిల్లలు 30% నేర్చుకుంటారు. ఇంకొకసారి చెప్పనా, నీ భక్తి, నీ ప్రార్థన, నీ వాక్య జీవితం 100% ఉంటే
అందులో నుండి నీ పిల్లలు నీ దగ్గర నుంచి నేర్చుకునేది 30%. మిగిలిన 70% అన్నీ వాడి మీద చూపిస్తూనే ఉంటాయి. అందుకే చిన్నప్పటి నుంచే మందిరానికి పిల్లల్ని తీసుకొని రండి. ఛార్జీలు అయితేనో అల్లరి చేస్తున్నాడనో, ముందు అల్లరి చేస్తారు పిల్లలు. పిల్లలంటే అల్లరి చేయకుండా ఏం చేస్తారు? పిల్లలంటే ఏంటి? అల్లరి చేయటమే. అయితే ఇలాంటి స్థలాల్లోకి వచ్చినప్పుడు నాబోటోడు ముక్కు కత్తిరిత్తా, 4 కట్ చేస్తా అని ఇట్లా గదులుతూ ఉంటుంటాం కాబట్టి ఓహో ఇక్కడ సైలెంట్గా ఉండాలని వాళ్ళకి తెలిసి వచ్చింది. కొన్నిసార్లు నిద్రపోతారు, పడుకోబెట్టుకోండి, ఏమైంది, నేను పడుకోబెట్టద్దన్నాను పిల్లల్ని. దేవుని సన్నిధిలో పిల్లల్ని అలవాటు చేయటం మంచిది అని అంటాను. రెండోది, అలా మనం అలవాటు చేయలేదనుకోండి, ఇక్కడున్న వాళ్ళల్లో మీరు మీ పిల్లలు దగ్గర నుండి మందిరానికి వస్తూ ఉన్నారు, ఇప్పుడు పెద్ద అయ్యారు, కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా చేశారు. ఎంతమంది మీరు కుటుంబాలకు ఎక్కడ దాకా వస్తున్నారు ఆలోచన చేయండి. ఎంతమంది జగ్యాంకులు వాళ్ళ ఇంట్లో 2 పిల్లల పెళ్ళి మా ద్వారానే జరిగింది, అవును కదా? ఇలా చెప్పుకుంటూ పోతే తల నేలకేసే పరిస్థితి వచ్చింది. ఎంతవరకు మనం మన పిల్లలకి భక్తి నేర్పిస్తున్నాం. ఆదివారం వచ్చిపోతే భక్తి అని గుడ్డిగా మీరు నమ్మమాకండి, అదొక భాగం అంతే. భక్తి అనేది 24 గంటలు ప్రాక్టీస్ చేసే దానిలో ఉంటుంది. నీ మాట నీ భక్తిని చూపిస్తూ ఉంటుంటుంది, నీ నడక నీ భక్తిని చూపించుద్ది, నీ వస్త్రధారణ నీ భక్తిని చూపించుద్ది, నీ ఆలోచన నీ భక్తిని చూపించుద్ది, ఎదుటి వ్యక్తితో నువ్వు మాట్లాడే వైఖరి నీ భక్తిని చూపిస్తూ ఉంటుంటుంది. దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు అది భక్తిలో ఒక భాగమే. దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నావు అది నీ భక్తిలో భాగమే. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటున్నామా లేదా అనేది భక్తిలో భాగమే. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల విషయాలు భక్తికి అనుసంధానంగా మాట్లాడుకోవచ్చు. కానీ మనం ఎలా ఉంటున్నాం చెప్పనా? అవిధేయులంగా మారుతున్నాం. విధేయత నానాటికి కనుమరుగైపోతూ ఉంది. అవిధేయత, అతిక్రమము, ఇవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేటటువంటివి కావు. అందుకే రెండవదిగా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఏదోము స్వభావం అంటే లోబడినటువంటిది, రెబల్ స్పిరిట్, తిరుగుబాటు చేసేది ఉండటానికి వీల్లేదు. అది మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది అనండి. బైబిల్ గ్రంథంలో విధేయత చూపించిన ఒక వ్యక్తిని చూపించి నా మాటలు నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 4వ వచనం అబ్రహామును గురించి, 22వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 2 చోట్ల కూడా అబ్రహాము దేవునికి ఎంత విధేయత చూపించాడో మనకు కనపడుతుంది. అబ్రహాము యొక్క విధేయతే ఆశీర్వాదాలకు కారణమైంది. అబ్రహాము యొక్క విధేయతే అతన్ని కుమారుడు కనేటట్లుగా చేసింది. అబ్రహాము యొక్క విధేయతే తన సంతానం దేవుడు ఏదైతే సముద్ర పొట్టు దగ్గరికి తీసుకొని వచ్చి ఇసుక రేణువులు అన్నాడో, ఆకాశ నక్షత్రాలను చూపించి నక్షత్రాలు వలె అని అన్నాడో, అనేక జనాలని చుట్టుపక్కల దేశాలు చూపించి దీనికంటే శక్తివంతమైనదిగా మారుస్తాను అని అన్నాడో, నిశ్చయముగా అబ్రహాము యొక్క సంతానం అలానే దీవించబడింది. ఆది కాండంలో మనకి అబ్రహాము యొక్క సంతానం 70 మంది కనపడుద్ది, అంటే యోసేపు తర్వాత. నిర్గమాకాండంలోకి వెళ్తే అక్కడ 70 కాస్త 400 మంది అవుతారు. 400 దగ్గర నుంచి 4 లక్షల మంది అయ్యారు. 4 లక్షల నుంచి నిర్గమాకాండం సుమారుగా 15 నుంచి అధ్యాయాలు చదువుకుంటా వెళ్తే 20 లక్షల మంది కాలు బలాన్ని దేవుడు చూశాడు. అంటే వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు విధేయత చూపించినప్పుడు అతని సంతానాన్ని అతని పేరు మీద దేవుడు విస్తరింప చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2, మనం పరలోక రాజ్యం అదంతా ఈజీగా వచ్చేది కాదు. 1, పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే బెన్యామీను స్వభావం మనలో నుండి పోవాలి అని మనం చెప్పుకున్నాం. అంటే చెడు స్వభావము, మాట విననటువంటి తత్వం. 2వది యెదోము స్వభావము అనంటే అవిధేయత, లేకపోతే ఎదురు తిరిగే మనస్సు, లోబడనటువంటి జీవితం. ఇవి దేవుడికి నచ్చవు. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు మీరు చదువుకుంటా వెళ్తే ఇశ్రాయేలీల ప్రజలు ప్రారంభించినటువంటి 20 లక్షల మంది కాలుబలము కానాను దేశంలోనికి వచ్చేసరికి ఎంతమంది ప్రవేశించారు అనంటే, ఆ తరములో 20 లక్షల మంది ప్రారంభమైతే ఇద్దరే ఇద్దరు కానాను దేశంలోనికి స్వతంత్రించారంట.
ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా అని అనుకుంటే కానాను పరలోకానికి సూచనగా ఉంది. లోకానుసారమైనటువంటి ప్రవర్తన ఎక్కువగా ఇశ్రాయేలులో కనపడింది. మోషే మీదకి ఎదురు తిరగటం, తిరుగుబాటు చేయటం, పాపం చేయటం, పనికిరాని పనులకు ఒడిగట్టడం, ఇవన్నిటి వల్ల పాములతోటి, భూమి నోరు తెరిచి రకరకాల తెగుళ్ళతోటి రకరకాల సమస్యలు వాళ్ళ మధ్యలో తీసుకొని వచ్చి వారందరినీ కూడా దేవుడు మార్గమధ్య ప్రయాణంలోనే హతమార్చాడు. ఇంత మందిలో ఎవరు ప్రవేశించారంటే కేవలం యెహోషువ, కాలేబులు మాత్రమే. రాత్రి మేము సంఖ్యాకాండం 20వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. విలియం ఎడ్వర్డ్ గారి క్లాస్. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నేను నేర్చుకోవడం కోసమే ఎడ్వర్డ్ విలియం గారి క్లాసెస్లో ఉంటున్నాను. నాకు తెలియదు మోషే అంత కోపిస్తోడా అని. మోషే కానానులో ప్రవేశించకుండా ఉండటానికి, ఐగుప్తులో నుండి తరవమట్టడానికి ఏదైతే కారణమైందో, ఐగుప్తులో నుండి 40 సంవత్సరాలు పక్కకి వెళ్ళిపోయాడు. దేనికి? ఒక్క గుద్దు గుద్దితే ఇసుకలు బాతేశాడు. ఎవరిని? ఐగుప్తీయుడిని. నిర్గమాకాండం 2వ అధ్యాయం మనకు ఉంటుంది. ఇజ్రాయిలీలను ఐగుప్తుడు కొట్టుకుంటా ఉంటుంటే ఒక్క గుద్దు గుద్దుతాడు, దెబ్బకు చచ్చాడు, అక్కడే కప్పి పెడతాడు. అర్థమైందా? ఆ కోపమే ఎక్కడ దాకా వెళ్ళిపోయిందిరా బాబు అని అంటే చివరికి మాట్లాడు అంటే కొట్టే పరిస్థితి దాకా తెచ్చుకున్నాడు. బికాజ్ ఆఫ్ ఇరిటేషన్ బికమ్ ఏ యాంగర్నెస్. అసఖ్యత, చిరాకుతనము, కోపంగా మారి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునేటట్లుగా చేసింది. కానాను, ఇశ్రాయేలు యొక్క నిరీక్షనే కానాను చూద్దామని. మనం ఏమనుకుంటామంటే బహుశా ఇంకా డీప్గా ఆలోచన చేస్తే స్వల్పమైన విషయాలు కూడా మనల్ని పరలోక రాజ్యాన్ని మిస్ చేసుకునేటట్లుగా చేస్తానేమో అని అనిపించింది. మోషే కంటే మనం పెద్ద ఉత్తమములేం కాదండి. నమ్మకస్తుడు అని అన్నాడు. దేవునికి ఒక ఇల్లుంటే ఆ ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని అంటాడు దేవుడు మోషే గురించి. ఒక దశలో మోషే మీదకి తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకోలా. పోయిన వారం మనం విన్నాం. అభిరాము, దాతాము, కోరాహు కుమారులు చివరికి సొంత అక్క మిరియాం ఎదురు తిరిగితేనే దేవుడు ఊరుకోలా. కుష్టివేద వచ్చేటట్లుగా చేశాడు. అహరోను ఎదురు తిరిగినా కానీ ఊరుకోలా దేవుడు. అంతగా దేవునితో మమేకమైపోయిన మోషేనే కానానును పోగొట్టుకోవటానికి ఒక కోపం కారణమైంది అని అంటే, వాట్ అబౌట్ యు అండ్ మీ? నీవు, నేను, నీ పరిస్థితి, నా పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇంకా ఏదైతే దేవుడి దృష్టికి స్వల్పమైనదిగా కనపడుతూ ఉందో నీ దృష్టికి, దేవుడి దృష్టికి అది నువ్వు ఏదైతే అబ్బా ఇది కూడా దేవుడు చూడట్లే అనుకొని చేస్తా ఉన్నావో దేవుడు దానినే పట్టుకుంటాడు. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉందాం. పరలోక రాజ్యంలోనికి దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టాలి అని కోరుకుంటున్నాడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే.